హాయ్ అండి. నేనైతే ఈరోజు మీకు కొంచెం నానబెట్టిన పోహ, తర్వాత సగ్గుబియ్యం, తర్వాత స్ప్రౌట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మనం పోహ చేశాక మనం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అట్లాగే సగ్గుబియ్యము అవి ఎప్పుడన్నా కిచడీలు అలాంటివి చేసినప్పుడు మిగులుతూ ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు ఇట్లా వాడుకోవచ్చు. కానీ హెల్దీ దోశ చాలా బాగుంటుంది, ఇది చేసుకొని తినండి. ఇంకొకటి ఏంటంటే, మాకు మొన్న చేసినప్పుడు పోహ కొంచెం మిగిలిపోయింది, తర్వాత సగ్గుబియ్యం ఉన్నాయి నానబెట్టినవి, అలాగే స్ప్రౌట్స్ ఉన్నాయి, అవన్నీ నానబెట్టి ఉన్నాయి. నేను మిగతావి మటుకు బియ్యము, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు కొంచెం తీసుకున్నాను. ఇవన్నీ కడుక్కొని ఒక 4 hours నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. నానిన తర్వాత మనం మామూలుగా వెట్ గ్రైండర్లో ఇవి వేసుకోవాలి. అన్నీ కలిపి వేసుకోవచ్చు వెట్ గ్రైండర్లో, ఎందుకంటే ఫస్ట్ మనం నానబెట్టి ఉంచినవి ఉన్నాయి కదా, కాబట్టి ఇవి అవి వేసుకొని చక్కగా దోశ వేసుకొని దానిలోకి కారప్పొడి అండి. నేను మొన్న మీకు చూపెట్టాను కూడా నా వీడియోలో. చాలా రకాల కారప్పొడులు చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని తిని నాకు చెప్పండి. ఓకేనా? బాయ్.